ఈరోజు వీడియోలో రెండు టాపులు ఒక టాప్ యాంప్లిఫైర్కి ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం. దానికి మనకు కావాల్సింది పవర్ యాంప్లిఫైర్ ఒకటి, మిక్సర్ డీజే మిక్సర్ ఒకటి, నెక్స్ట్ మిక్సర్కి సంబంధించి ఆర్సీఏ కేబుల్, మొబైల్ జాక్ నుంచి ఆర్సీ, XLR టు XLR, మిక్సర్ పవర్ కార్డ్, స్పీక్ ఆన్ వైర్ ఒకటి బాక్స్కి యాంప్లిఫైర్ కనెక్ట్ చేయడానికి. ఒకసారి బ్యాక్ ప్యానల్ సెట్టింగ్స్ చూద్దాము. క్లిప్ మోడ్ 4 ohmsలో ఉంది, ఎందుకంటే మన టాపులు 4 ohmsలో ఉంటాయి కాబట్టి. సెన్సిటివిటీ 0.77, గ్రౌండ్ అనేది మీరు ఎర్తింగ్ ఇచ్చినప్పుడు వాడుకోవచ్చు. నెక్స్ట్ పాస్ ఫిల్టర్ వచ్చేసి మనం లో పాస్లో పెట్టలేదు, హై పాస్లోనే పెట్టాము. అంటే ఎల్పిఎఫ్ వచ్చేసి లో పాస్ ఫిల్టర్, ఓన్లీ సబ్బు ఫ్రీక్వెన్సీ కోసం. కానీ ఇది ఏబీ క్లాస్ యాంప్లిఫైర్, టాప్ యాంప్లిఫైర్, సో సబ్బులు వాడలేము, ప్రాబ్లం అవుతుంది సబ్బులు వాడితే. సో నెక్స్ట్ స్టీరియో, మనం 2 జోన్లు ఇన్పుట్ ఇస్తున్నాం, 2 ఛానల్ ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి స్టీరియోలో పెడుతున్నాము. మనం అవుట్పుట్కి స్పీక్ ఆన్ టెర్మినల్స్ వాడుకోవచ్చు, స్పీక్ ఆన్లో వాడుకోవచ్చు. ప్రస్తుతానికి మనం స్పీక్ ఆన్లో వాడుతున్నాము. ఇది బ్యాక్ ప్యానల్ సెట్టింగ్స్. ఈసారి మనం ఆడియో ఇన్పుట్ ఛానల్ 2లో ఇస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఛానల్ 2 లైన్లో ఇచ్చాము మన మొబైల్ జాక్ ఇన్పుట్. నెక్స్ట్ XLRలు, నెక్స్ట్ దీని పవర్ కార్డ్. ఇందాక మిక్సర్ నుంచి తీసిన 2 అవుట్పుట్లు యాంప్లిఫైర్కి ఇన్పుట్ ఇద్దాం. రెండు ఛానల్కి ఇన్పుట్లు ఇచ్చేసాము. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి టాప్కి అవుట్ తీసుకోవాలి. సో దానికోసం స్పీక్ ఆన్ వాడుతున్నాము. ఛానల్ ఏ నుంచి ఒక టాప్కి ఇస్తున్నాము. టాప్లు వచ్చేసి వీటికి యాంప్లిఫైర్ ఆన్ చేసుకున్నాము. అలాగే మన మిక్సర్ని కూడా మొబైల్ జాక్ డైరెక్ట్ ల్యాప్టాప్కి ఇచ్చేస్తున్నాను. ఛానల్ 2లో ఇచ్చాం కాబట్టి ఛానల్ 2 వాల్యూమ్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మాస్టర్ వాల్యూమ్, ఆడియో ప్లే చేస్తున్నాను. మిక్సర్లో మెల్లగా వాల్యూమ్ లేపి చెక్ చేసుకోవాలి, సిగ్నల్ వస్తుందో రావట్లేదు. ఓకే, సిగ్నల్ వస్తుంది. ఛానల్ 1లో ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి Tell me what you like.
చూసారు కదా టెస్టింగ్ ఎట్లా. మళ్ళీ మీరు ఒకవేళ బేస్లు ఏదన్నా ప్రాబ్లం వచ్చినాయి జస్ట్ చెక్ చేసుకోవాలి అన్న పర్పస్లో మాత్రం ఈ యాంపుల్ని వాడుకోవచ్చు. ఇట్లాంటి 2 యాంపుల్ని 4000 3000 సిరీస్ని జస్ట్ ఫర్ చెకింగ్. వెనక లో పాస్ ఫిల్టర్ ఆన్ చేసుకొని మీకు ఏ జోన్ కావాలో ఆ జోన్ బేస్కి ఇచ్చుకొని జస్ట్ చెకింగ్ కోసం అయితేనే. ప్రోగ్రాముల్లో వాడటానికి ఇబ్బంది అయిపోద్ది, యాంపుల్ లోడ్ అయిపోతాయి. ఈ యాంపుల్ సరిపోవు, లోడ్ ఎక్కువ తీసుకుంటాయి, మళ్ళీ క్లిప్ అవ్వటం, లేనిపోని ప్రాబ్లంలు వస్తాయి. సో జస్ట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు పని చేస్తున్నాయి లేదా చెక్ చేసుకోవడానికి, బ్యాటరీ పెట్టినప్పుడు తెలియకపోతే మ్యాక్సిమం బ్యాటరీ పెట్టినప్పుడే అర్థమైపోతాయి పని చేస్తున్నాయో లేదో. ఒకవేళ మీకు అప్పటికి డౌట్ ఉంటే కనుక ఒకసారి జస్ట్ యాంప్ పెట్టి కొద్దిగా వాల్యూమ్ ఇస్తే మీకు అర్థమవుతుంది ఇక కోన్ మూమెంట్ ఉందో లేదో. ఒకవేళ మూమెంట్ లేదంటే ఇంకా స్పీకర్ బయటికి తీసి చెక్ చేయించుకోవటమే, కాయిల్ పోయిందా ఏం ప్రాబ్లం ఉందా అని. సో అట్లా జస్ట్ చెకింగ్ అయితే ఇది బేసులకు వాడుకోవచ్చు, ఇంట్లో చెకింగ్ కోసం అంతే. మీరు క్లీన్ చేసుకుంటున్నప్పుడు కానీ అట్లా చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇది బేసులకు పనికొచ్చింది. మిగతా కేసులన్నింటిలో టాపులకు వాడుకోవచ్చు. ఇది టాప్ యాంప్లిఫైర్.